ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మనం ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా, దేవుని యొక్క విశ్వాసులుగా మనం ఈ లోకంలో ఎలా జీవించాలనేది, ఏ విధంగా జీవిస్తున్నాం అనే దానిపైన మరి కొన్ని నిమిషాలు నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సంఘానికి సంబంధించిన వారము, ఏదో ఒక సంఘానికి వెళ్ళేవారమై అంటున్నాం. కానీ మరి మనం కేవలం సంఘాల వల్ల, సంఘ సిద్ధాంతాల వల్ల, మన విశ్వాసం వల్ల మాత్రమే మనం విశ్వసిస్తున్న నిత్య జీవానికి కానీ, పరలోకానికి కానీ, దేవుని రాజ్యానికి కానీ వారసులు కావాలంటే మనం ఏ విధంగా ఈ భూమి మీద జీవించాలి అనేది మనకి బైబిల్ లేఖనాల నుంచి మనం చూద్దాం. ముఖ్యంగా ముందుగా మనకి ప్రతి ఒక్కదానికి ఒక నమోదు, దాఖలు, రిజిస్ట్రేషన్ అనేది మనకున్నది ఈ భూలోకంలో కానీ, పరలోకంలో కానీ. అదేవిధంగా ఇక్కడ మన క్రైస్తవులు ఎవరైనా సరే మరి ప్రభువు చెప్పినటువంటి పరలోకానికి కానీ, నిత్య జీవానికి కానీ వెళ్ళాలంటే మన పేరు ఒక చోట నమోదయ్యి, రాయబడి, దాఖలై ఉండాలని మరి పాత నిబంధన గ్రంథంలోనూ, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకి ప్రభువారు తెలియజేస్తున్నారు. అదేంటంటే మనము ఎంత గొప్ప విశ్వాసులు అయినప్పటికీ, దేవునిలో ఎన్ని ప్రార్థన విజ్ఞాపనలు చేసినప్పటికీ, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, లేదా మనకు కలిగినటువంటి ఒక మరి ఆస్తిపాస్తులు కానీ, డబ్బులు కానీ, కానుకల రూపంలో మనం ఎంతగా తీసుకెళ్ళి ఒకవేళ సంఘంలో కుమ్మరించినా, ఇచ్చినా, కాపర్లను కానీ విశ్వాసం బాగా సన్మానం చేసినా, అనేక మందిని పోషించినా, ఎన్నన్నా చేసినా, జీవగ్రంథం అనేది ఒకటి మనకున్నది. ఆ జీవగ్రంథమందు మన పేరు రాయబడకపోతే, అందులో మన పేరు లిఖించబడకపోతే మన జీవిత ప్రయాసం అంతా కూడా వ్యర్థమని మన బైబిల్ గ్రంథం అంటే క్రైస్తవ విశ్వాసకి ప్రామాణిక గ్రంథమైనటువంటి ఈ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, మీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవా లేవా అని మనకు మోషే దగ్గర నుంచి, అంటే మోషే ధర్మశాస్త్రం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనకు అనేక పర్యాయాలు ఇక్కడ మనకి తెలియజేస్తుంది. చూడండి, మొట్టమొదటిగా మనం ముందుగా చూసినట్టయితే నిర్గమకాండము 32వ అధ్యాయము 33 వచనంలో ఏముందంటే, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. చూడండి, ఎవడైతే నా ఎదుట పాపం చేస్తాడో వాడిని నా గ్రంథంలో నుంచి, జీవ గ్రంథంలో నుంచి వాని పేరు తుడిచివేస్తాను, తీసివేస్తానని ఇక్కడ మనకి చెప్పినట్టు మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా దానియేలు గ్రంథంలో కూడా 12వ అధ్యాయము 2వ వచనంలోను, 12వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇదే మాటలు మనకి రాయబడి ఉన్నవి. జీవ గ్రంథమందు మీ పేర్లు ఉన్నాయా లేవా అని చూసుకోమని చెప్తున్నాడు. మరి ముఖ్యంగా మరి జీవగ్రంథమందు మన పేర్లు రాయబడి ఉండాలంటే మనం దేవుని ఎదుట నీతిమంతులుగాను, నిందారహితులుగాను, పరిశుద్ధులుగాను, దేవుని వాక్యం చేత కడగబడిన వారై సమస్త విధములైనటువంటి ప్రవర్తనలో జాగ్రత్తగా, పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా ఉండాలి. ప్రభువారు చెప్పినట్టుగా మనలో ఏవైతే శరీర కార్యాలు, చెడు కార్యాలు ఉండకూడదో అవి ఉండకూడదు. ఆత్మఫలం ఏదనగా గలతీయుల రాసిన పత్రికలు చెప్పిన ప్రకారంగా ఆత్మఫలాలు కలిగి మనం జీవించాలి. ఇది ముఖ్యము. ఇక మనం చూస్తున్నట్టయితే ఈ రోజుల్లో చాలామంది మరి సంఘంలో వారి యొక్క పేరు ప్రతిష్టల కొరకు, కాపర్లను మెప్పించుట కొరకు, వారి ఎదుట ఘనత పొందుట కొరకు, బయట మనుషులకు కనిపించాలనేటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అది అంతవరకు అలా చేసినంత మాత్రాన మనం జీవగ్రంథంలో మన పేరు రాయబడదు. కానీ మనం చేసే ప్రార్థనలతో, విజ్ఞాపనతో పాటు మనం దేవుని యొక్క కార్యక్రమాలు మన ద్వారా అనేక మందికి సువార్త రూపంలో బయటికి వెళ్ళినప్పుడు, అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలంటే
దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవజనుల చేత, ఎవరి వాక్యం చేత అయితే విశ్వాసులు పట్టబడుతున్నారో, ఆకర్షితులవుతున్నారో, దేవుని వద్దకు రాగలుగుతున్నారో, అలాంటి దైవజనులు ఎక్కడ ఉన్నప్పటికీ మరి అలాంటి వారితో కలిసి మనం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడంలో మన వంతు ఏదైనా ఒక సహకారంతో, సహాయంతో అలాంటి కార్యక్రమాలను మనం చేపట్టినప్పుడు మన పేరు జీవగ్రంథమందు రాయబడుతుంది. అంతే తప్ప మనం ఏదో ఒక వ్యక్తినో ఒక కుటుంబాన్నో దేవుని పేరు మీద తీసుకెళ్ళి పోషించినంత మాత్రాన, వారి ఇంటికి వెళ్ళి పరిచర్య చేసినంత మాత్రాన, వారి వ్యక్తిగత విషయాల్లో మనం పాల్గొన్నంత మాత్రాన మనము దేవుని యొక్క రాజ్యములు జీవగ్రంథంలో మన పేరు ఉండదు అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే లూకా సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, ఒక మాట అంటారు ప్రభువారు, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను స్వస్థతలు చేస్తున్నాను, అద్భుతాలు చేస్తున్నాను, అనేక దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను, రోగాలు మరి స్వస్థపరుస్తున్నాను, అనేక మందిని ఇలాంటి కార్యక్రమాల ద్వారా నేను ఏదో మహా గొప్ప సేవ చేస్తున్నానని తెలియక వాళ్ళు సంతోషిస్తున్నారట. ప్రభువారు అది చెప్పట్లా. మీరు ఎలాంటి చెయ్యకపోయినా మీరు దేని బట్టి సంతోషించాలంటే మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని మీరు సంతోషించండి అన్నాడు. మనం ఎన్ని చేసినప్పటికీ మన పేరు రిజిస్ట్రేషన్ కాలేదనుకోండి, రికార్డులో లేదనుకోండి, ఒకరోజు మన రికార్డు తిరగేసినప్పుడు రిజిస్ట్రేషన్ చూసినప్పుడు, అయ్యా నీ పేరు రికార్డ్స్లో లేవు, మీరు రిజర్వేషన్ చేసుకోలే, రిజిస్ట్రేషన్ చేసుకోలే, కాబట్టి మీరు రావద్దు అంటారు. చూడండి, లోకంలో ఒక అతి ప్రాముఖ్యమైన ప్రయాణం చేయాలంటే, ఒక ఫ్లైట్లో కానీ ఒక ట్రైన్లో కానీ ప్రయాణం చేయాలంటే ముందు మనం ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజర్వేషన్ చేసుకోవాలి. అందులో మనకి కన్ఫామ్ అయితేనే మన అందులో ప్రయాణం చేయనిస్తారు. లేకపోతే ఆ మధ్యలో వచ్చినటువంటి చెక్కింగ్ ఆయన ఏం చేస్తాను, బాబు నీ టికెట్లు దిగిపో అంటాడు. అంతే తప్ప మేము అదండి ఇదండి అని చెప్పినా కూడా అక్కడ అదే విధంగా ఇక్కడ దేవుని దగ్గర కూడా ఆయన జీవగ్రంథం అందులో పేరు లేకపోతే ఆ 12 గుమ్మముల దగ్గర ఉన్నటువంటి ఇశ్రాయేలు 12 గోత్రముల యొక్క పెద్దలు మనల్ని లోపలికి రానివ్వరని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ విషయంలో ఇక్కడ మరి ఇంకొక చోట కూడా ఫిలిప్పి 4:3లో కూడా ప్రభువారు ఇదే మాట చెప్తున్నారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 అపోస్తలుడైన పౌలు చక్కగా ఏం చెప్తాడంటే, పరలోకం వెళ్ళేటువంటి వారు ఈ నిత్య జీవంలో జీవగ్రంథంలో పేర్లు రాయబడేటువంటి వారు దేవుని రాజ్యమునకు వెళ్ళగలిగేటువంటి వారు ఎలాంటి వారై ఉన్నారో ఇక్కడ మనం చూస్తాం. 4:3 అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంటున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. చూసారా, ఇక్కడ సువార్త కార్యక్రమాల్లో, దేవుని కార్యక్రమాల్లో ఎవరైతే సహాయపడతారో, ఎవరైతే కార్యక్రమాలు నిర్వహిస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే జీవగ్రంథంలో రాయబడి ఉన్నవి. అంతే తప్ప నాకెందుకులే, వారు ఏం చేసుకుంటే నాకెందుకు, వాళ్ళే దేవునికి లెక్కప్ప చెప్పుకుంటారు, నేనైతే వెళ్తున్నాను కదా ఏదో ఒక సంఘానికి, అక్కడ నాకు తోచినవి నాకు కలిగినవి నేను ఇచ్చేసి వస్తానంటే మీరు ఎలా ఉంటుందంటే, చేసేది బ్యాంకులో డబ్బులు తీసుకెళ్ళి కౌంటర్ కాడ ఇచ్చేసి దానికి అకౌంట్ నెంబర్ వేయకుండా డబ్బులు అడిగి ఇచ్చేస్తే వాడేం చేస్తాడంటే తీసుకుంటాడు, నీ దగ్గర నుంచి లోపల వేసుకుంటాడు, అకౌంట్ నెంబర్ ఉండదు. తర్వాత నీకు కావాలని చూసినప్పుడు, అయ్యా నీ అకౌంట్లో ఏమీ లేదు, అసలు నీ అకౌంట్లో నువ్వు ఎప్పుడు వేయలేదు, నువ్వు ఎవరికి ఇచ్చావు ఏమి ఇచ్చావు మాకేం తెలీదు, ఇందులో రికార్డు కాలేదు, రిజిస్ట్రేషన్ కాలేదు అని చెప్తలేను. అదేవిధంగా ఇక్కడ మన దేవుని ఎదుట కూడా ఎలా ఉంటే నడుస్తుంది అనేది మనం చూసాము.
దీని గురించి మళ్ళా మనకి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. చూడండి, 13వ అధ్యాయము 8వ వచనంలో కూడా మన దైవజనుడైనటువంటి యోహాను గారు చక్కగా మనకు తెలియజేస్తున్నారు. ఆ 13:8 ప్రకటన గ్రంథంలో, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గుర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు. చూసారా, ఎవరి పేరు రాయబడలేదో వారట ఆ మృగానికి నమస్కారం చేస్తారట. మృగానికి నమస్కారం చేస్తే ఏమైపోద్ది? వాళ్ళు సాతాను వద్దకి వెళ్ళిపోతారు. కనుక మనము జీవ గ్రంథమందు మన పేరు రాయబడిందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఎవడైతే నేను ఆ పరలోకమందు ఉన్నటువంటి ఆ జీవ వృక్ష ఫలాలు నేను భుజింపనిత్తును అని చెప్పి మనకి ఇక్కడ చూస్తున్నాం. అదే యోహాను సువార్త 5:29 కూడా అదే ఒక మాట ఉంటుంది అనుకుంటాను. చూద్దాం. యోహాను సువార్త 5:29 కూడా ఒక మాటను చూద్దాం మనం ఇప్పుడు. ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని మేలుకొందురు. జీవ పునరుద్ధానమునకును కీడు పునరుద్ధానమునకును తీర్పు పునరుద్ధానమునకును బయటికి వస్తారు. జీవ పునరుద్ధానానికి తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు ఒకరోజు. అదే దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా 12వ అధ్యాయంలో వీళ్ళు ఈ పునరుద్ధానం కోసం బయటకు వస్తారట. వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళకి అక్కడ తీర్పు జరుగుతుందని మనం చూస్తున్నాం. అదే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఏం చెప్తున్నట్టే, జయించువాడు ఏలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిపిపెట్టక నా తండ్రి ఎదుట నా దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవు గలవాడు వినుగాక. ఇక్కడ ఏమంటే తెల్లటి వస్త్రాలు తెల్లాలంటే పరిశుద్ధానికి, నీతిమంతానికి, నీతి క్రియలకి మనకు సాదృశ్యంగా కనపడుతుంది. ఏ విధమైనటువంటి లోపము, మచ్చ, ముడత లేకుండా ఉండటం కోసం అక్కడ బట్టలు అంటున్నాడు, కానీ బట్టలు కాదు, అది మన యొక్క ఆత్మీయ జీవితం. వాళ్ళకి పేరు నేను జీవగ్రంథమందు తుడిచిపెట్టగా నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుందని ప్రభువారు స్వయంగా చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రభువారు తన తండ్రి ఎదుట ఎవరినైతే ఒప్పుకుంటారో జీవగ్రంథంలో పేరు పెట్టి పిలిచినప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తాడు. పిలిచినప్పుడు చెప్తాడు, అందరినీ పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఈయన నా తండ్రి రాజ్యానికి వారసుడని ప్రభువారు కుడివైపుకు తీసుకుపోతాడు. మరి అలా కాకుండా ఉన్న వాళ్ళని ఎడమ వైపు నిత్య నరకాగ్నిలోకి తీసివేస్తాడు. కనుక మన ప్రతి క్రైస్తవుడు ఆలోచించవలసింది ఏంటంటే, మనం సంఘాల సహవాసాల సిద్ధాంతాలు కాదు, మనము చేసే పని ఏదైనా కూడా ఉపయోగకరంగా ఉందా లేదా, అది కేవలము మరి మనుషుల మెప్పు కొరకు, మనుషులను సంతోషపరచట కొరకు, మనుషులు ఎదుట కనపడవాలని మనం చేస్తున్నామా, లేక దేవుడు చెప్పిన ప్రకారంగా చేస్తున్నామా ఆలోచించకుండా మనం చేసినట్టయితే వృధా. కనుక దేవుని కార్యక్రమాలు, మంచి దైవజనులు, పేరు పొందినటువంటి అనేక మంది దైవజనులు వారు చెప్పే వాక్యాల వల్ల, వారి యొక్క ప్రసంగాల వల్ల ఈ అనేకమైనటువంటి ఆత్మలు రక్షించబడుతున్నాయి. మనం కొంతమంది చూస్తున్నాం. అటువంటి వారితోటి మన యొక్క ప్రాంతంలో అనేక మంది విశ్వాసులు కలిసి ఒక్కరుగా చేయలేకపోతే ఎవరైనా ఒకరు మరి అలాంటి కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాంటి వారికి మనం సహకరించినట్లయితే ఫిలిప్పీ 4:3 ప్రకారం ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి అని చెప్పినట్లుగా మనము ఆ సహకారుల గుంపులోకి మనం వెళ్ళగలిగినట్టయితే మరి దేవుని దృష్టిలో మనము యోగ్యులుగాను, నీతిమంతులుగాను, అర్హతలుగా ఉండగలము.
మనము ఎంతకాలం జీవించిన తర్వాత ఈ భూమి మీద జీవగ్రంథంలో మన పేరు నమోదు కాకపోతే, రాయబడకపోతే, మన క్రియలు దేవుని ఎదుట అలా లేకపోతే, మరి మనం దేవునిలో ఉన్నామన్నమాట, నువ్వు జీవించున్నామన్న పేరు మాత్రంగానే నీవు మృతుడివి అని ప్రభువారు మన ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా ఆ మాట మన విషయంలో దేవుని నోట్లోంచి రాకుండా మనము దేవుని సేవలోకి ముందుకు పోవాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు బయట ప్రపంచంలో క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, గందరగోళాలు చాలా జరుగుతున్నాయి. దాడులు జరుగుతున్నాయి. సంఘాలు కూలగొడుతున్నారు, చర్చిలు కూలగొడుతున్నారు, విశ్వాసాలను శ్రమ పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవునిలో ముందుకు వెళ్ళిపోవాలి. అలాంటి వారి అనేకమైనటువంటి క్రైస్తవేతరులు దేవునికి విరోధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పటికీ వాటిలో మన చెవును పడకుండా, మన విశ్వాసాన్ని కాపాడకుండా, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూస్తూ ముందుకు మనం సాగిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారు మరి మెల్లమెల్లగా దేవుని యొక్క వాక్యాలు అనేక మంది మధ్యలోకి తీసుకురావాలని ఆసక్తితో వస్తున్నాను. ఇవి ఇతరులకు కూడా షేర్ చేస్తారని మరి నేను విశ్వసిస్తున్నాను. దయచేసి మరి ఈ యొక్క మాటలు విన్నవారు మీ దగ్గర నుంచి ఇతరులకు షేర్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభునామంలో మీ అందరికీ నా యొక్క వందనములు. మహాపరిశుద్ధుడు మా పరమ తండ్రి, మా జీవం అనేటువంటి దేవాని యొక్క ఘనమైన స్తోత్రాలు. అతి భయంకరమైనటువంటి దినాల్లోనూ, అంచె దినముల్లోనూ, ప్రమాదకరమైన దినముల్లో మేము ఉంటుండగా ఈ దినాలను బట్టి మేము భయపడకుండా తండ్రి, నీ యొక్క లేఖనాలు, నీ యొక్క గ్రంథంలో రాయబడినవన్నీ నెరవేరే సమయం దగ్గరికి వచ్చిందని మాకు కలిగిన విశ్వాసాన్ని మేము గట్టిగా పట్టుకొనిసు మీ యందు మేము తండ్రినైనా ఏ విధంగా జీవించవలనో విశ్వాసాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా కలిగిన దాన్ని పట్టుకుని తండ్రి, మా యాత్ర ఈ లోకంలో ముగించే వరకు లేదా మీరు అక్కడ వచ్చే వరకు మేము సజీవంగా నిలిచి ఉన్నట్లయితే ఇదే విధముగా ఉండునట్లును మా పేరు జీవగ్రంథమందు రాయబడే విధంగా మా జీవితాలను మీ ఎదుట మరి సరిదిద్దుకున్నట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు మీ ప్రియకుమారుడంటి యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.